ఇక్కడ అజయ్ అన్న యాక్టింగ్ కూడా బాగుంది. విలన్ గారిది జయసుధా గారు కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ ఎలా ఉండాలో ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంది, ఒక యాక్షన్ ఉంది, కామెడీ ఉంది, ప్రతిదీ ఉంది. హీరోయిన్ గారు శంకర్ గారు వాళ్ళ బిడ్డే ఇలా మంచిగా చేసింది యాక్టింగ్. మళ్ళీ మనకు జెనీలియా ఒక అనుష్కగా యాక్టింగ్ చేసింది, ఆమె ఎంత బాగా చేసింది అంటే ఎక్కడ కూడా బోరింగ్ లేదు సినిమా. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. సినిమా మాత్రం సూపర్, చాలా బాగుందండి. విలన్గా నటించాడండి. సో చాలా మంచిగా ఎంజాయ్ చేస్తామండి. నారా రోహిత్ గారికి మంచి బ్రేక్ త్రూ సినిమా అండి. మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తాయండి ఈ సినిమా ద్వారా. సపోర్టింగ్ క్యారెక్టర్ చేశారండి, కానీ స్టోరీ తగ్గట్టు చాలా బాగా యాక్ట్ చేశారండి. స్టోరీ బాగుందండి. సినిమా స్టోరీ బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కలిసి చూడాల్సిన సినిమా అండి. నిజంగా ఉందండి. ముగ్గురు స్టోరీ తగ్గట్టు క్యారెక్టర్స్ని డిజైన్ చేశారు. సో దాని తగ్గట్టు వీళ్ళు ప్రాణం పెట్టి నటించారు. అందరికీ మంచి బ్రేక్ త్రూ సినిమా అండి. సో ఈ వీకెండ్ అంతా ఫ్యామిలీ అంతా కలిసి చూడాల్సిన సినిమా కాబట్టి మంచి బ్రేక్ త్రూ వస్తుంది. అందరికీ మంచి కలెక్షన్స్ వస్తాయండి. అరౌండ్ 100 crores కలెక్ట్ చేస్తారు. 100 crores సెలెక్ట్ 3.5 అండి 5కి చాలా మంచిగా వచ్చాయండి. ఎలాంటి కాంప్రమైజ్ అవ్వకుండా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ బీజిఎం కానీ చాలా బాగా తీస్తారండి. స్క్రీన్ ప్లే బాగుంది అని చెప్పేసి భారీ అంచనాలు పెట్టుకొని వచ్చిన, కానీ భారీ అంచనాలు కాదు, అతి భారీ అంచనాలతో మించిపోయే లెవెల్లో నిజంగా ఊర్రా మాస్ లెవెల్లో దుమారం లేపిరు భయ్య. ముగ్గురికి 3 మల్టీ స్టార్ హీరోలు. నిజంగా ఎక్కడ కూడా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది కలగలేదు. 1% కూడా డిసప్పాయింట్ కాలేదు భయ్య. ఇంటర్వెల్ ఫైట్ సీన్ మాత్రం ఏం పెట్టిరు భయ్య. అసలు ముగ్గురికి 3 మల్టీ స్టార్ హీరోల్ని సరైన రేంజ్లో అసలు బ్యాలెన్స్ చేసి చూపెట్టారని చెప్పుకోవచ్చు. ప్రొడక్షన్ పరంగా చూసుకున్నా, యాక్టింగ్ పరంగా చూసుకున్నా, డైరెక్షన్ పరంగా చూసుకున్నా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ పరంగా చూసుకున్నా, సాంగ్స్ పరంగా చూసుకున్నా ఎక్కడ కూడా ఆడియన్స్ అయితే 1% కూడా డిసప్పాయింట్ కాలేదు భయ్య. లాస్ట్ క్లైమాక్స్ సీన్లో బెల్లంకొండ గారికి పూనకం వచ్చే ఫైట్ సీన్ మాత్రం మెయిన్ హైలైట్ భయ్య. ఓవరాల్గా మూవీ మొత్తంలో లాస్ట్ ఇది ఒక్కటి మాత్రం మెయిన్ హైలైట్ అని చెప్తా. కానీ సెకండ్ హాఫ్లో నారా రోహిత్ గారిని కాస్త నెగిటివ్ ఇంపాక్ట్లో చూపెట్టారు. కానీ స్టోరీ పరంగా చూసుకుంటే మాత్రం అది రైటే అని చెప్తా. కానీ ఓవరాల్గా ఒకటే ముక్కలో చెప్పాలంటే భయ్య, మంచు మనోజ్ గారు లేకపోతే ఈ సినిమా లేదు. ఆఫ్టర్ 8 years తర్వాత ఒక మంచి బిగ్గెస్ట్ స్ట్రాంగ్ కంబ్యాక్ని తీసుకొని వచ్చారని చెప్పుకోవచ్చు. అసలు ఆ విలన్ రోల్ యాక్టింగ్ ఏంది భయ్య, అసలు క్రూరత్వంగా అసలు కిరాక్ లెవెల్లో చూపెట్టారని చెప్పుకోవచ్చు. లాస్ట్ క్లైమాక్స్ సీన్ మంచు మనోజ్కి బెల్లంకొండ గారికి ఇద్దరికి మధ్యలో ఫైట్ సీన్స్ టక్ ఆఫర్ ఉన్నాయి భయ్య.